పర్సనల్గా వెళ్ళడం, మీ పర్సనల్గా మీ మీ కుటుంబ సభ్యులను తిట్టడం, ఒక పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, అలాగే లోకేష్ గారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులకి, అలాగే మీ సోషల్ మీడియా వాళ్ళకి, మీ మీడియా వాళ్ళకి అందరికీ సారీ. ఈ శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా ఉన్మాదులు, టీడీపీ జనసేన సోషల్ మీడియా కూడా ఉన్మాదులు ఉన్నారు. వీళ్ళు ఉగ్రవాదుల కంటే డేంజర్. ఏది పడితే అది మాట్లాడుతూ అవతల వాళ్ళని పచ్చిబూతులు తిట్టడం అనేది చాలా నార్మల్ గా, అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసుకోవడం అనేటువంటి మెంటాలిటీతో ఉంటారు. వాళ్ళందరికీ వర్తిస్తుంది ఇది. ఈరోజు సడన్ గా మీడియా ముందుకు వచ్చి నన్ను క్షమించండి, సారీ ఆ చెప్పడం కూడా ఒక బాధ లేకపోతే ఒక పశ్చాత్తాపం కనపట్ల ఆ వ్యక్తి మొహంలో. ఇదే మాట వైసీపీని అరెస్ట్ చేసే టీడీపీ జనసేన వాళ్ళు సారీ చెప్తే రేపొద్దునో గతంలోనో వాళ్ళకు కూడా వర్తిస్తుంది. పార్టీకి సంబంధించింది కాదు. ఒక మహిళల్ని కించపరిచి, లేకపోతే మగాళ్ళు అయితే వాళ్ళకు ఉండవు వ్యక్తిత్వాలు, వాళ్ళని కించపరిచి నోటికి ఏదొస్తే అది మాట్లాడి పచ్చిబూతులు మాట్లాడు. మీకు సీఎం నచ్చలా, ప్రతిపక్ష నాయకుడు నచ్చలా, డిప్యూటీ సీఎం నచ్చలా, మంత్రి నచ్చలా, అధికారులు ఎవరున్నా వాళ్ళు నచ్చనప్పుడు వాళ్ళు మనం క్రిటిసైజ్ చేసే పద్ధతి ఉంటుంది. మనం చేయట్లేదా, మీరు చేయరా, నేను చేయనా, అట్లా అందరం చేస్తాం. క్రిటిసిజం అనేది మామూలే. మీడియా ముందుకు వచ్చి నోటికి పచ్చిబూతులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వాళ్ళ మదర్ని చాలా హీనంగా మాట్లాడింది ఆ అమ్మాయి ఒకప్పుడు. పవన్ కళ్యాణ్ వైఫ్స్ గురించి చాలా తప్పుగా మాడింది. ఎవరి గురించి అని కదా, జగన్ వైఫ్ అని మాట్లాడినా, జగన్ వాళ్ళ అమ్మని మాట్లాడినా, చంద్రబాబు వైఫ్ అని, చంద్రబాబు వాళ్ళ మదర్, ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకూడదు. అండ్ పర్సన్స్ ని కూడా, చంద్రబాబు అయినా జగన్ అయినా పవన్ కళ్యాణ్, వాళ్ళు కూడా నీట్ గా మంచిగా మీరు హుందాతనంతో క్రిటిసైజ్ చేయండి. కోపం వస్తే మాట్లాడండి, పరుష పరజాలం వాడండి, బూతులు ఎందుకు మాట్లాడతారు? అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడింది ఆ అమ్మాయి అప్పట్లో. సో అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, వరుస పెట్టి అరెస్టులు చేస్తున్నారు. సో ఏం చేయాలి తెలియక మీడియా ముందుకు వచ్చి సారీ, నన్ను క్షమించండి, జస్ట్ క్షమించండి కూడా లేదా వీడియోలో. సారీ, వీళ్ళకి సారీ, వాళ్ళకి సారీ, వీళ్ళకి సారీ, పశ్చాత్తాపమే లేదా మొక్కల్లో. ఏం బతుకులు, ఏం మనుషులు. మీకు జరిగితేనేమో మీ మీదకి ఏదైనా అరెస్టులు వస్తున్నాయనేమో ఇట్లా మాట్లాడడం. మీ మీ జగన్మోహన్ రెడ్డో, మీ చంద్రబాబు, మీ పవన్ కళ్యాణ్ వెనకున్నారనేటువంటి ధైర్యంలో నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అసలు సోషల్ మీడియాలో కాదు, బయట కాదు, ఒక మనిషి ఇంకో మనిషిని గౌరవించుకోవడం అనేటువంటి ఒక నాగరికత వైపు నుంచి, ఒక మనిషి మీద ఒక మనిషి పేక మీద కాలేసి నొక్కుకోవడం అనేటువంటి అనాగరికం వైపు వెళ్ళిపోతుంది. ఎందుకు నొక్కుంటారంటే పేక మీద కాలేసి ఖచ్చితంగా అదే జరుగుతుంది. గతంలో ఎట్లా ఉండేదంటే, మా ఇంట్లో NEYAMMA అనే పదాన్ని వాడడానికి నాకు ఉచ్చబడిపోయేది ఇంట్లో మా చిన్నప్పుడు. ఇప్పటికీ కూడా నేను మా ఇంట్లో అసలు ఆ వర్డే వాడను. ఈరోజు ఇంట్లో పిల్లలు NAKODAKA అనే పదాన్ని చాలా సులువుగా టీనేజ్ పిల్లలు ఇంట్లో వాడేస్తున్నారు. ఎందుకంటే అమ్మ బాబులు కూడా వాడుతున్నారు. అంటే నార్మలైజ్, జనరలైజ్ అయిపోయింది బూతులు మాట్లాడుకోవడం. ఇక సోషల్ మీడియాలో అయితే తెల్లారితే అమ్మని, అక్కని, పెళ్ళాన్ని తిట్టడం అనేది అసలు చాలా నార్మల్ అయిపోయింది. అది అనాగరికత వైపు వెళ్ళటమే. అది వెళ్తూ 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 వెనక్కి ఎక్కడికి వెళ్తుంది? నెమ్మదిగా ఫ్యాన్ వార్స్ లో కొట్టుకుంటున్నారు, రోడ్ల మీద పడి గొడవలు పడుతున్నారు సోషల్ మీడియాలో కొట్టుకుని. ఆ తర్వాత పొలిటికల్ గా రోడ్ల మీద పడి కొట్టుకుంటున్నారు, గొడవ పడి, జగన్ కోసం, చంద్రబాబు కోసం, పవన్ కళ్యాణ్ కోసం, కేసీఆర్, రేవంత్, మోడీ, ఆ రాహుల్ గాంధీ, మతాలు కులాల కోసం. అది అట్లా వెనక్కి వెళ్ళి ఏమవుతుంది, పీక మీద ఒక మనిషి ఇంకో మనిషి కాలేసి తొక్కుకోవడాన్ని కూడా నార్మలైజ్ అయిపోయి, అది కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా అని పక్క నుంచి వెళ్ళిపోయే రోజులు వచ్చేస్తాయి. ఇప్పటికీ వచ్చేసాయి. ఇద్దరు కొట్టుకుంటుంటే రోడ్డు మీద, ఇదివరకు అయ్యో ఏమైందా అని వెళ్ళి ఆపేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు, అరే అమ్మ తాగుబోతు నా కొడుకులు అని పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. తాగుబోతోళ్ళు కాకపోయినా కూడా వాళ్ళు చూడడానికి నార్మల్ గా కొట్టుకుంటున్నా కూడా. సో ఇది అనాగరికత వైపు వెళ్ళటమే. పశువు సాంప్రదాయంలోకి, పశువుల్లోకి, మృగాల్లాగా వెనక్కి వెళ్తున్నాం. అటు వెళ్ళాలి నాగరికత వైపు. హుందాగా బతకడం, ఒక మనిషికి ఇంకో మనిషికి సహాయం చేసే విధంగా, ప్రశాంతత ఉండే విధంగా జీవితంలో. ఎవరిని మదర్ తెరీసాలో, బాబా రామ్దేవ్లు అయిపోమంటలా. బేసిక్ థింగ్ అది. ఒక నాగరికత సమాజం వైపు వెళ్ళేటప్పుడు మనిషి చేయాల్సిన బేసిక్ థింగ్ అది. అదంతా వదిలేసి రివర్స్ లో వెళ్ళిపోతున్నాం. సో ఈ రోజు ఈ మహానటి బయటకు వచ్చి ఇట్లా ఏదో ముఖాన్ని కొట్టినట్టు క్షమించమని, సారీ, ఈవిని అరెస్ట్ చేయమని, ఇంకోటి చేయమని అంట్లా. లీగల్ గా యాక్షన్ ప్రతి ఒక్కడి మీద తీసుకోవాలి. టీడీపీ గవర్నమెంట్, జనసేన కూటమి గవర్నమెంట్ కూడా వైసీపీ వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తుంది. అందులో కొంతమంది అక్రమంగా టార్గెట్ చేస్తుంది. ఇది కూడా 100% రాంగ్. మీ టీడీపీ, మీ జనసేనలు కూడా అవతల పక్కన వైఎస్ భారతిని, వైఎస్ జగన్ ని, వైఎస్ షర్మిల్ని, వైఎస్ విజయమ్మని పచ్చిబూతులు తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి. అట్లాగే వాళ్ళ మీద ఆల్రెడీ తీసుకుంటారు కదా వైసీపీ వాళ్ళ మీద, అది కూడా 100% అప్రిషియేట్ చేస్తున్నాం. సేమ్ టైం దాన్ని మీరు కేవలం లీగల్ గానే ముందుకు తీసుకెళ్ళాలి. కొంతమంది హెరాస్ చేస్తున్నారు, రాత్రిపూట ఎత్తుకెళ్ళిపోయినటువంటి ఆరోపణలు ఎన్నో కనిపిస్తున్నాయి. వాటి మీద కూడా సరైనటువంటి యాక్షన్ హోంమంత్రి అంత తీసుకోవాలని మేము చాలా స్ట్రాంగ్ గా కోరుతున్నాం. మేము డిమాండ్ కూడా చేస్తున్నాం దీని గురించి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు మీరు విన్నారా? మీకేమనిపించింది? కింద కామెంట్ చేయండి.